మనందరికి కూడా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు ఏమైనా ఉన్నాయంటే క్రీస్తు పుట్టుక పండుగనే, క్రీస్తు మరణము గొప్ప పండుగనే, క్రీస్తు తిరిగి లేవడము ఇంకా గొప్ప పండుగ. స్తోత్రం చెబుదామా? సిలువలో ఆయన పలికిన మాటలన్నీ కూడా చెప్పాం. ఈరోజు చెప్పడం మనకి చాలా తేలిక. చిన్న బిడ్డలు లేపి జక్కయ్య ఏం చేశాడని మనం అడిగితే ఏం చెప్పింది? జక్కయ్య చెట్టు ఎక్కాడు, చెట్టు దిగాడు అని చెప్తుంది. చెప్తుందా చెప్పదా? ఖచ్చితంగా చెప్పింది. జక్కయ్యలాగా చెట్టు ఎక్కాలంటే మన వల్ల కాదు. అవుతా? జక్కయ్యలాగా ప్రభువుని చేర్చుకోవాలంటే మన వల్ల కాదు. ఒక్క రాత్రికే జక్కయ్య మార్పు చెందాడు. మీరు చెప్పరు, నేను వదలను. మీరు ఇట్ట పెట్టినా వదలను, ఇట్ట పెట్టినా వదలను. బైబిల్ ఏం రాయబడింది? ఏం రాశారమ్మా? 9 గంటలకు ఆయన శిలువ మీద ఉన్నాడు, 3 గంటల వరకు శిలువ మీదే ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎంత బాధ కలుగుతుందో తెలుసా మనకి? కాసేపు కూర్చోవాలంటే మనకి ఎప్పుడు విడిచిపెడతారన్న బాధలు మనకి కనబడతా ఉన్నాయి. మీరు ఏ రకంగా మీరు పేరు పెట్టినా కూడా నేను విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి.